ఎక్స్పర్ట్ రిపోర్ట్ వరకు మేడిగడ్డపై నిర్ణయంకు సంబంధించి కూడా నిన్న పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడారు. సో మొత్తానికి కేటీఆర్ పైన ఇటు జీవన్ రెడ్డి కావచ్చు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, అలాగే ఇటు పొన్నం ప్రభాకర్ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా సవాల్ చేయడం అనేది జరిగింది. సో మళ్ళీ ఇక్కడ సీతక్క కూడా కామెంట్ చేయడం అనేది జరిగింది. విర్ర వీగిండ్రు కాబట్టి జనం కింద కూసోబెట్టిండ్రు, సీఎంకు విమర్శించే స్థాయి కేటీఆర్కు లేదు. సీతక్క అసెంబ్లీకి రాని కేసీఆర్కు ఎమ్మెల్యే పదవి ఎందుకు ఫైర్. మహబూబాబాద్ జిల్లాలో గృహజ్యోతి స్కీమ్ ప్రారంభం సందర్భంగా ఇటు కేటీఆర్ పైన సీతక్క కూడా ఫైర్ కావడం అనేది జరిగింది. సో మొత్తానికి ఇక్కడ జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అలాగే పొన్నం ప్రభాకర్, అలాగే సీతక్క గారు కూడా కేటీఆర్ వాక్యాల్ని ఫైర్ అయ్యారు. ఇక్కడేమో కరీంనగర్లో పోటీ చేద్దాం దమ్ముంటే అని చెప్పేసి మంత్రి పొన్నం గారు, దమ్ముంటే సిరిసిల్లోనే మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేద్దామని చెప్పేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, సేమ్ కరీంనగర్లోనే పోటీ చేద్దామని జీవన్ రెడ్డి గారు ఈ విధంగా కామెంట్ చేయడం అనేది జరిగింది. తర్వాత ఇక్కడ సేమ్ మళ్ళీ కాళేశ్వరంకి సంబంధించి కూడా రెండు అంటే ఇక్కడ మేడిగడ్డ దగ్గర బీఆర్ఎస్ ఓవర్ యాక్షన్ అని చెప్పేసి అదే వార్త ఇక్కడ వేయడం అనేది జరిగింది. వానకాలంలోపు రిపోర్ట్లు చేయాలని కేటీఆర్, కాళేశ్వరంతో 20 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చినాం, పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో కడియం శ్రీహరి సంబంధించి వార్తలు వేయడం అనేది జరిగిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో మరికొన్ని పేజీల్లో ఒకసారి ఈనాడు పేపర్ చూసుకున్నట్టయితే గ్రేటర్ సిటీ కార్పొరేషన్లు రాజధాని పరిధిలోని 7 కార్పొరేషన్లు 30 మున్సిపాలిటీ విలీనానికి కసరత్తు, సమాన జనాభా ఉండేలా డివిజన్లు పునర్విభజన అధ్యయనం చేయాలని మున్సిపల్ శాఖకు సీఎం ఆదేశం అని చెప్పేసి కూడా